ఓ ఆలయం, దానికే నీడే పడదట. వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. మరిది నిజమా, లేక శతాబ్దాలుగా చెప్పుకుంటున్న ఓ కథనా? పదండి, దీని వెనకున్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మధ్యాహ్నం పూట సూర్యుడు సరిగ్గా మన నెత్తిమీద ఉన్నప్పుడు ఏ వస్తువుకైనా నీడ పడుతుంది. కాని ఇంత పెద్ద ఆలయ గోపురానికి నీడ భూమ్మీద పడదంటే అది ఎలా సాధ్యం? అసలు నమ్మగలమా? శతాబ్దాలుగా ఇదే ఇక్కడ పాతుకుపోయిన నమ్మకం. సరే, మరి దీని వెనకున్న మిస్టరీ ఏంటి? మనం ఇక్కడికి రోజూ వచ్చే వేలాది మంది భక్తుల్ని అడిగామనుకోండి, వాళ్ళందరి దగ్గర నుంచి ఒకే సమాధానం వస్తుంది. అదేంటంటే, ఇది మొత్తం ఆ పరమశివుడి మహిమాని, ఆయన లీలల్లో ఇదొకటని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అయితే అందరూ ఇలాగే అనుకోరు. కొంతమంది దీన్ని భక్తితో కాకుండా సైన్స్ కోణంలో చూస్తారన్నమాట. వాళ్ళేమంటారంటే, ఇది దేవుడి మహిమ కాదు, అద్భుతమైన ఇంజనీరింగ్ అని. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్, ఆ గోపురం బేస్ వెడల్పుగా ఉండటం, సూర్యుడి యాంగిల్స్, ఇవన్నీ పక్కాగా లెక్కగట్టి కట్టడం వల్లే ఆ నీడ బయటకు పడకుండా గోపురం కిందే ఉండిపోతుంది అని చెప్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఆలయాన్ని కట్టింది ఎప్పుడో తెలుసా? ఏకంగా 1000 సంవత్సరాల క్రితం గ్రేట్ చోళ రాజవంశానికి చెందిన రాజరాజ చోళుడు తంజావూరులో కట్టించిన అద్భుతమిది. అందుకే చూడండి, అదో గొప్ప ఇంజనీరింగ్ అయినా లేదా ఇప్పటి సైన్స్ అయినా, ఈ మిస్టరీని మాత్రం ఎవరూ పూర్తిగా ఛేదించలేకపోయారు. అందుకే ఇదొక అద్భుతంగా నిలిచిపోయింది. మరి దీని వెనుకున్నది అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానమా, లేక ఆ శివుని మహిమేనా?